వరి చేను ఎలా కొయ్యాలో నేర్చుకుంటున్నా నేను. ఇంకా వీడియో తీసుకుంటున్నాను. చిన్నమ్మ వాళ్ళైతే నాకు నేర్పిస్తున్నారు. ఇలా కొయ్యాలి, ఇలా గట్టిగా పట్టుకోవాలి, అంటే ఏ యాంగిల్లో పట్టుకోవాలి, ఎలా కొయ్యాలో కూడా నేర్పిస్తున్నారు. నాకైతే అసలు హార్డ్ వర్క్ చేయనివ్వడం లేదు. చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైనా నా వంతు సాయం వాళ్ళకి కావాల్సి వస్తే మాత్రం నేను తప్పకుండా చేశాను. ఇంకా నేను రీసెంట్గా అయితే వీడియోస్ షేర్ చేశాను పనికెళ్తున్నవి. ఇంకా అవి చూసి చాలామంది అయితే ఫోన్ మెసేజెస్ అయితే చేశారు. అయ్యో నువ్వు వెళ్తున్నావా అని చాలామంది అయితే చేశారు. ఇంకా అయ్యో అనుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా ఇలాగే జరగాలి అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇంకా అందరి లైఫ్లో మనం ఎంత మంచి వాళ్ళమైనా హీరో లాగానే ఉండిపోం కదా, వీళ్ళనిలాగా కూడా కొందరు అనుకుని ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అలాంటిది, వాళ్ళు ఆలోచించే విధానం బట్టి కూడా ఉంటుంది. సో ఇంకా అది మాత్రం కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అంటుండే, చిన్నప్పుడు సుఖపడితే పెద్దయిన తర్వాత కష్టాలు పాలవుతామని చెప్పి. సో ఇంకా ఇప్పుడే ఇలా చూసుకుంటున్నారు, ఇంత మంచిగా ఫ్యూచర్లో కష్టాలు రాణిస్తారని చెప్పేసి అనుకునేది. ఇంకా ప్రజెంట్ వచ్చేసి సిచ్యువేషన్ మన చేతిలో అయితే ఉండదు కదా, ఏదైనా కూడా ఎప్పుడు ఎలా వస్తుందో అయితే తెలీదు. సో ఇంకా ఇప్పుడు నేను ఈ వర్క్ చేసినందుకు అసలు బాధపడడం లేదు, చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. ఎందుకంటే నా పిల్లల కోసం నేను కష్టపడుతున్నాను. సో ఇంకా ఒకరి ముందు చేయి చాపే కన్నా మనకు తోచిన కష్టం చేసుకుని వాటితో ఒక పూట తిన్నా కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటాము. సో ఇంకా నాన్నగారికి అయితే నేను చిన్నప్పుడు అస్సలు వ్యవసాయంలో అసలు హెల్ప్ చేయలేదు. అంటే ఒక్కరోజు కూడా నేను ఈ హెల్ప్ చేస్తే నాన్న వాళ్ళకి కొంచెమైనా పని తగ్గిస్తాను అని చెప్పేసి అయితే ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అదైతే నాకు చాలా బాధగా అయితే ఉంటుంది. పత్తి గింజలు మాత్రం పెట్టడానికి వెళ్ళేది. ఇంకా ఏ టైంలో కూడా మమ్మల్ని తీసుకెళ్ళేది కాదు నాన్న. సో ఇంకా నా ప్రొఫెషనల్ వచ్చేసి బ్యూటీషియను. 10 మందికి అందాన్ని పెంచాలనుకునే నేను ఇప్పుడు ఇలా పనికి వెళ్తున్నానంటే అస్సలు నమ్మడం లేదు. చాలా వరకు అయితే ఆశ్చర్యపోతున్నారు కూడా. సో ఇంకా ఏం చేస్తాం, మన కోసం మనం కష్టపడాలి కదా. అది ఏ పనైనా సరే కానీ అది హ్యాపీగా మనసుకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేలాగా ఉండాలి, అంతే అంటారా?